చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణుడు. చాణక్యుడు మనకు ఎంతో ఉపయోగపడే ఎన్నో నీతి సూక్తులను చెప్పాడు. అవన్నీ కనుక మనం పాటిస్తే మన జీవితంలో ఎన్నో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళవచ్చు. విద్యార్థిగా ఉన్న వయసులో ఏం చేయాలి, పెళ్లి చేసుకోబోయే ముందు ఏం చేయాలి, ఉద్యోగం చేసేటప్పుడు ఏం చేయాలి, ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితంలో ప్రతి సందర్భంలో మనం ఏం చేయాలో నీతి సూక్తులు చెప్పాడు చాణక్యుడు. ఇప్పుడు విద్యార్థులకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాలను చూద్దాం. ముందుగా, ఎప్పుడు కూడా విద్యార్థులు తమ అందం గురించి పట్టించుకోకూడదు. తాము చూడటానికి ఎలా ఉన్నా, పక్కవారు ఏం మాట్లాడినా దాని గురించి లోతుగా ఆలోచించకూడదు. విద్యార్థులు కళాశాలలో కేవలం చదువుకోవటానికి వస్తారు కాబట్టి వారి శ్రద్ధంతా చదువుపైనే ఉండాలి. ఇక 2, యుక్త వయసులో చదువుకుంటున్నారు కాబట్టి అతిగా నిద్రపోకూడదు. అలా చేస్తే సోమరివారవుతారు. అది చదువుకు ఆటంకం కలిగిస్తుంది. అలాగని నిద్ర లేకుండా ఉండకూడదు. రాత్రి త్వరగా నిద్రించి ఉదయం 4 గంటలకే నిద్రలేచి చదువుకుంటే మంచిది. ఆ సమయంలో మెదడు చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి చదివినదంతా గుర్తుకుంటుంది. యుక్త వయసులో ఉన్నవారు ఉడుకు రక్తం కలిగి ఉంటారు. వీరికి ఇట్టే కోపం వస్తుంది. కానీ కోపం పనికిరాదు. కోపం ఉన్న చోట శాంతి ఉండదు. శాంతి లేకపోతే చదువుపై ఏకాగ్రత కోల్పోతారు. తమ కోపమే తమ శత్రువు అని చాణక్యుడు చాటాడు. ఇక ఇతర వస్తువుల మీద ఆశపడకూడదు. మనది కానిది మన దగ్గర ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. అలాగే మనది కావాలని రాసిపెట్టుంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా అది మన దరికి రాక తప్పదు. కాబట్టి ఎవరైనా తమ వస్తువులను ఆశ చూపి ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండాలి. ఇక విద్యార్థుల్లో అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరు ఉంటారు. అలాంటప్పుడు ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలగడం సర్వసాధారణం. ఆ వయసులో ఇలాంటివి సహజం. అది కేవలం ఆకర్షణ మాత్రమే అని గ్రహించాలి. చదువుల్లో ఉన్నత స్థాయికి చేరితే అందరూ మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారని నిజాన్ని గుర్తుకుంచుకోవాలి. విద్యార్థులు ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రాధాన్యతనివ్వాలి. ఒకరి గురించి ఇంకొకరితో మాట్లాడడం, ఒకరి గురించి కించపరచడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇతరుల మనోభావాలను కించపరిస్తే చాలా పాపమంటారు. అలాంటి వారు దేనిలోనూ నెగ్గుకు రాలేరు. విద్యార్థులు ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలి. దీంతో పోషకాహారం సరిగ్గా అందుతుంది. చదువుల్లో బాగా రాణిస్తారు. అలాగే రుచుల గురించి అసలు ఆలోచించకూడదు. రుచులు ఎలా ఉన్నా గానీ వాటిని తినేయాలి. అలా అలవాటు చేసుకుంటేనే భవిష్యత్ బాగుండాలని కష్టపడతారు. విద్య దశలో ఉన్నప్పుడు డబ్బు విలువ తెలుసుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును దుబారాగా ఖర్చు చేయకూడదు. ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. డబ్బు విలువ తెలియనివాడు ఎందుకు పనికి రాకుండా పోతాడని చాణక్యుడు చెప్పాడు. ఇవండి చాణక్యుడు విద్యార్థులకు చెప్పిన నీతి సూక్తులు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈ సూక్తులను పాటించి మంచి భవిష్యత్తు ఉండేలా చూసుకోవాలి.